ఫ్రెండ్స్ తమిళలో చూసారు కదా. ఎస్, ఇది వచ్చేటప్పటికే కేవలం నేను 2999కే లూట్ చేయటం అయితే జరిగింది మొన్న బిగ్ బిలియన్ డేస్ సేల్లో. సో చాలానే ఉన్నాయి, నేను సిరీస్ వైజ్గా వస్తున్నాను 1 2 3 4 అని చెప్పి. దిస్ ఇస్ ద 4th గ్యాడ్జెట్స్, ఇంకా 6 7 ఉన్నాయి, అన్నీ వస్తాయి. స్టే ట్యూన్. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే. సో ఈరోజు ఇదైతే కొంచెం యూనిక్ గ్యాడ్జెట్, నాట్ ఏ టెక్ కైండ్ ఆఫ్ కేటగిరీ, బట్ కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదే ఆ బిగ్ బాక్స్. సో చూస్తారు కదా, చాలా బిగ్ బాక్స్. అండ్ ఈ బాక్స్ లోపల ఏముందో ఒకవేళ మీరు కనుక గెస్ చేస్తే ఇక్కడే వీడియోని పాస్ చేసి కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. పెద్ద బాక్స్ కదా, సో చూద్దరు, కంగారు ఏముంది, ఒక 2 నిమిషాల్లో, ఒక జస్ట్ ఏ మినిట్లో మీకు కూడా అర్థమైపోతుంది ఈ బాక్స్ లోపల ఏముందని. సో ఇక్కడ మీకు యారో మార్క్స్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఈ యారో మార్క్స్ ఇటు సైడ్ ఉందో ఇదే మనకి అప్ సైడ్. సో పైన ఇదంతా కూడా మళ్ళీ మనకు ఒక వైట్ కలర్ కవర్ తోటి గోన్ సంచి అంటాం చూసారా, సో దాంతో వీళ్ళైతే ప్యాక్ చేసి పంపించారు. అండ్ హియర్ ఇట్ ఈస్. ఒకసారి మీరు ఇక్కడ నేను మీకు ఇన్వాయిస్ కూడా చూపిస్తాను, నా అడ్రస్ కనపడకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు, కేవలం 2999 రూపీస్కి నాకు ఇది రావడం జరిగింది. పైన లేబుల్ అదే, లోపల లేబుల్ కూడా అదే. ఎస్, హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తుంది కరెక్టే. నేను ఒక సైకిల్ అయితే బుక్ చేశాను. సో కొంచెం హెల్త్ కాన్షియస్గా బయట చుట్టుపక్కల ఇక్కడెక్కడ తిరిగేటప్పుడు అన్నా కానీ బైక్కి బదులుగా దీన్ని వాడదాం. పొల్యూషన్ ఫ్రీ, ముఖ్యంగా హెల్దీ కూడా. సో చూద్దాం. ఇంకా బాక్స్ లోపల 2000 పెట్టాం కదా, అసలు మొత్తం ప్రాపర్గా కరెక్ట్గా వచ్చిందా ఈ సేల్లో, లేదంటే ఇంకోటి ఏదైనా పంపించారా అనేది కూడా చూద్దాం. యూజువల్గా అయితే ఈ సైకిల్ ఏదైతే ఉందో మీకు అరౌండ్ 9000 10,000 రూపీస్ దాకా వస్తుంటుంది. సో ఈ సైకిల్, బట్ నేను ఇది మొన్న సేల్లో జస్ట్ 3000 రూపీస్కే పర్చేజ్ చేశాను. మోడల్ నెంబర్స్ అలాంటివి అయితే ఏం లేవు, జస్ట్ దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ మాత్రమే మనకి ఇందులో రావటం జరిగింది. టడా! సో హియర్ ఇట్ ఈస్ ద సైకిల్. పర్లేదు, మనకి గాలి కూడా ఉంది. ఇక ఒక్కసారి సైకిల్ మొత్తాన్ని ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈస్ ద సైకిల్. అండ్ దీంతో పాటు మనకు ఒక కిట్ కూడా ఇచ్చారు, అంటే స్క్రూస్, అలాగే టూల్ ఏదైతే ఉందో దీన్ని అసెంబుల్ చేసుకోవడం కోసం. ఇది మీరు అసెంబుల్ చేసుకోవచ్చు, పెద్దగా ఏం అవసరం లేదు. ఒకవేళ లేదు మీరు అసెంబుల్ చేసుకోలేకపోతున్నారు అన్నట్లయితే ఫ్లిప్కార్టే జీవ్ స్టీమ్స్ ద్వారా ఇన్స్టాలేషన్ కూడా చేపిస్తుంది, బట్ దానికి ఒక 500 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో నాకైతే ఇన్స్టాలేషన్ ఏం తెలియదు, బట్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని గైడ్ని అయితే చూశాను, ఇన్స్ట్రక్షన్స్ని అయితే చూశాను. అఫీషియల్గా ఫ్లిప్కార్టే ఈ ప్రోడక్ట్ పేజ్లోనే మనకు డిస్ప్లే చేసింది. నాకైతే సింపుల్ అనిపించింది, దీనికోసం మళ్ళీ 500 రూపీస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనే దీన్ని అసెంబుల్ చేద్దామని అయితే అన్బాక్స్ చేశాను. సో ఎక్కడ నాకు ఏ విధమైనటువంటి డ్యామేజెస్ అయితే రాలేదు. అండ్ బై ద బై దీనికి సంబంధించినటువంటి స్క్రూస్, అలాగే బోల్ట్స్ అండ్ నట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి పానల్ అన్నీ కూడా మనకి ఈ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం, ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి ఏంటి అనేది. అఫ్కోర్స్ యాజ్ ఏ టెక్కి మనం ఈ మాత్రం చేయకపోతే ఎలా. అలాగే బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించినటువంటి సిగ్నేచర్ అండ్ 6 months ఎక్స్టెండెడ్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని ఎల్ఎన్ కీస్, అలాగే మనకి టైట్ చేసుకోవడం కోసం రెంచెస్ అని అంటాం చూసా అవి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ పెడల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే రిఫ్లెక్టర్స్ మనం సైకిల్ టైర్లో మనం ప్లేస్ చేసుకునేవి, అలాగే కొన్ని లాక్స్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్కి సంబంధించినటువంటి రిఫ్లెక్టర్స్ 2 మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక దీంతో పాటు మనకు వచ్చిన యాక్సెసరీస్ అన్నిటిని అయితే జాగ్రత్తగా కట్ చేద్దాం. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయితే స్క్రాచెస్ లేదంటే టైరో ట్యూబో పోతుంది, జాగ్రత్త. అలాగే వీటిని కూడా రిమూవ్ చేద్దాం. వీటిని రిమూవ్ చేస్తే మనకి హ్యాండిల్ వచ్చేస్తుంది. సో హియర్ ఇట్ ఈస్, మనకి ఇక్కడ హ్యాండిల్. సో ఇది బార్ని మనం దీని లోపల ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సీట్ కవర్, సరిపోద్దంటారా? చూద్దాం. పార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే ఏం లేదు. సో ఎక్కడ డ్యామేజ్ అయితే కాకుండా వీళ్ళు చాలా నీట్గా జాగ్రత్తగా, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా
డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆ విధంగా వీళ్ళు మనకి ప్యాక్ చేసి అయితే పంపించారు. సో ఇక్కడ మీకు పెద్ద బోల్ట్ ఉంది చూసారా, సో ఈ డైరెక్షన్లో మీకు లోపలికి వెళ్ళేలాగా చూడండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్క్రూ టైట్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్ ఇది ఎక్స్పాండ్ అయ్యి ప్రాపర్గా ఈ లోపల లాక్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఒకసారి దాన్ని కూడా చేసేద్దాం. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ ఎలన్ కీస్ ఉన్నాయి చూసారా, ఈ ఎలన్ కీ సహాయంతో దీన్ని టైట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టైట్ అయితే అయింది, బట్ ఇంకా సాధ్యమైనంత వరకు టైట్గా నేనైతే పుల్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇక ఫ్రంట్ వీల్ని ప్లేస్ చేద్దాం. రొటేషన్ డైరెక్షన్ అని చెప్పి, సో ఈ రొటేషన్ డైరెక్షన్లో మీరు దీన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ ఆఫ్టర్ కొంచెం స్ట్రగుల్ తోటి దీన్ని అయితే ఫిక్స్ చేశాను. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లోకి ఇది వెళ్ళి లాక్ అవ్వాలంట. సో ఇది పెట్టేసేసి డైరెక్ట్గా మీరు దీన్ని టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇక మనకి ఇక్కడ ఒక 2 పెడల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పెడల్స్ మీద లెఫ్ట్ అండ్ రైట్ ఏమైనా ఇండికేషన్ ఇచ్చారా అనేది చూద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్. సో రైట్ సైడ్ మీరు రైట్ పెడల్ని, లెఫ్ట్ సైడ్ మీరు లెఫ్ట్ పెడల్ని జస్ట్ థ్రెడ్డింగ్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఫైనల్లీ 2 పెడల్స్ని ఫిక్స్ చేసేసా. ఇక బ్యాక్ సైడ్ ఈ టైర్ని కూడా ప్రాపర్గా ఫిక్స్ చేద్దాం. ఒకవేళ మీరు కనుక 90s కిడ్స్ అయి ఉంటే సైకిల్ చైన్ కూడా వేసి ఉండొచ్చు. నేనైతే ఎన్నోసార్లు నా సైకిల్కి చైన్ అయితే అంటే కింద పడిపోవటం, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయటం, ఇవన్నీ వెరీ కామన్గా చేస్తూనే ఉన్నా. ఆ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ నేనైతే చేస్తున్నా. చైన్ అయితే ఫిక్స్ చేశా. ఇక ఫైనల్గా వీల్ అడ్జస్ట్మెంట్, ఇంకా మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని బేస్ చేసుకొని చూసారంటే వీల్ అలైన్మెంట్ అని అంటాము. సో దాన్ని కూడా ఒకసారి అయితే చేసేద్దాం. సో చైన్ ఎంత టైట్ కావాలో మీరు చూసుకొని దాని ప్రకారంగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్గా ఈ నట్టుని మనం టైట్ చేయటం అంతే. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి గ్యాప్ ప్రకారంగా సైకిల్ చైన్ మీకు ఎంత లూజ్ కావాలో, ఎంత టైట్ కావాలో అంత మీరే చేసుకోవచ్చు. సో ఆ మాత్రం అన్నా టైట్ ఉండాలి. సౌండ్ సాటిస్ఫాక్షన్ కదా, చాలా సాటిస్ఫాక్షన్ దాని లోపల ఉన్నటువంటి ఆ బేరింగ్ అయితే. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ డన్. ఇక మన సింహాసనాన్ని అయితే ఫిక్స్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, మనకు కావాల్సినటువంటి హైట్ అడ్జస్ట్మెంట్, అంటే హైట్ని బేస్ చేసుకొని యాక్చువల్గా అయితే హ్యాండిల్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. సో మనకు కావాల్సినటువంటి సైజ్ పెట్టుకొని జస్ట్ ఇక్కడ ఉండేటువంటి ఈ లాక్ని ఓపెన్ చేసి ఈ ఎల్ఎన్ కీ తోటి జస్ట్ మీరు టైట్ చేయండి అంతే. సో ఇక్కడ నేను కొంచెం టైట్ చేశాను. జస్ట్ నాకు రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు నేను దీన్ని టైట్ చేసుకొని జస్ట్ దీన్ని లాక్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. మన సీట్ కూడా రెడీ. సో ఇక మనకి ఇక్కడ రెడ్ కలర్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఇదైతే రేర్. మనం సీట్ వెనకాల ఇది వచ్చేటప్పటికి వైట్ కలర్ ఫ్రంట్ హ్యాండిల్కి ఫిక్స్ చేసుకున్నామంటే దాట్స్ ఇట్. అండ్ బై ద వై దీనికి బెల్ కానీ అలాగే క్యారియర్ కానీ బ్యాక్ సైడ్ ఇవైతే రాదు. సో ఇది మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే, వర్షాకాలం ముఖ్యంగా. అండ్ ఇక్కడ మనకి సైకిల్కి సంబంధించినటువంటి కొన్ని రిఫ్లెక్టర్స్ని ఇచ్చారు. ఈ రిఫ్లెక్టర్స్ని ప్లేస్ చేసామంటే దీనికి ఈ రిఫ్లెక్టర్స్ని ప్లేస్ చేసామంటే దాట్స్ ఇట్. సో అంతే, దాట్స్ ఇట్. ఇది లాక్ అయిపోయింది. ఇక దీన్ని జస్ట్ ఈ రిఫ్లెక్టర్ ఉంది చూసారా, దీన్ని మీరు ఇట్లా ప్లేస్ చేసి టైట్ చేయటం అంతే. అంటే బ్యాక్ సైడ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు దీనికి లైట్స్ ఉండవు కాబట్టి వెనకాల వచ్చే వాళ్ళకి ఈ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి కనపడటం జరుగుతుంది. దీన్ని మనకి స్క్రూ డ్రైవర్తో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ ఈ బ్రేక్స్ని కొంచెం టైట్ చేసేద్దాం అకార్డింగ్ టు మీ పొజిషన్ బట్టి. ఏం చేస్తాం, రాను మనది కూడా యూఎస్ కల్చర్ అయిపోయింది. ఫైనల్లీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, ఈ మొత్తం చింపడం. నేను చింపుతాను అంటుంది. సరే కానీ వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలి. ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి హ్యాండిల్ కరెక్షన్ పొజిషన్ ఎలా ఉంది ఏంటని చూద్దాం. కొంచెం ఇటు పక్కకు రావాలి. ఆల్మోస్ట్ మీలో చాలామంది చిన్నప్పుడు ఇలా చేస్తుంటారు అనుకుంటా. నేనైతే బాగా చేశాను. 2 కాళ్ళలో ఇట్లా అడ్డం పెట్టుకొని హ్యాండిల్కి ప్రాపర్గా కరెక్ట్గా లెవెల్ ఉందా లేదా అనేది. ఎస్, ఇంకొంచెం అడ్జస్ట్ చేయాలి. పర్ఫెక్ట్లీ ఓకే. ఇక బ్రేక్స్ని మనం అడ్జస్ట్ చేయటం అంతే. సో ఈ బ్రేక్స్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, బ్రేక్ కొంచెం పైకి వచ్చింది. సో దీన్ని కూడా మనం ఒకసారి అయితే అడ్జస్ట్ చేద్దాం. జస్ట్ కొంచెం లూజ్ చేసేసి బ్రేక్ని కొంచెం కిందకి తీసుకొని రావటం అంతే. సో ఈ బ్రేక్ ప్యాడ్ ఉంది కదా, కరెక్ట్గా మనకి రిమ్కి టచ్ అయ్యేలాగా మళ్ళీ దాన్ని టైట్ చేసేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ మై సైకిల్ ఈజ్ రెడీ. ఇక ఒకసారి రెండిట్లో గాలి కొట్టేదా. నా దగ్గర షామీకి సంబంధించినటువంటి టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఉంది.
సో ఇన్ఫ్లేటర్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేస్తూ దీని మొత్తాన్ని కూడా గాలిని అయితే రీఫిల్ చేస్తున్నాను. ఇది ఒక అడాప్టర్, సైకిల్ కోసం అడాప్టర్. ఇదైతేనేమో కార్, బైక్స్ వీటన్నిటికి వస్తుంది. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇదైతే ట్యూబ్లెస్ టైర్ ఏం కాదు, ట్యూబే. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాల్ పిన్. సో ట్యూబ్ ద్వారానే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి మనకి 50 PSI దాకా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను 50 PSI దాకా పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. సో ఎయిర్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ 20 దాకా ఉంది. 50 అయ్యగానే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. స్టాప్. సో రేర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చేస్తున్నాను. 40 PSI అని మీకు ఎలా తెలుస్తారని అంటే 40 PSI అని మీకు ఎలా తెలుసు అన్నానంటే దీని టైర్ మీద మీరు మాక్సిమం ప్రెషర్ ఇక్కడ మీరు చూడొచ్చు 50 PSI దాకా ఉండడం జరుగుతుంది. 40 పెడుతున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక 5 పెడతాను. సో బిల్డ్ క్వాలిటీ అయితే పర్వాలేదు. ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. కలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, నాకు నచ్చిన కలర్. అండ్ దీనికి బై ద బై మడ్ ఫ్లాప్స్ లాంటివి అయితే ఉండవు. సో మీరు దానికైతే కొంచెం అంటే ముందుగా ఈ రైనీ సీజన్ కాబట్టి కొంచెం మీరు అక్కడైతే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఫైనల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫస్ట్ రైడ్. బాగుంది. కొంచెం బ్రేక్స్ అయితే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. పర్లేదు, నా వెయిట్కి అయితే సరిపోతుంది. మొత్తం టోటల్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు ఒక 10-11 kgs ఉంటుంది అంతే. బాగుంది, పర్లేదు. మనకి బేసిక్గా ఏదో జస్ట్ ఎక్సర్సైజ్ కోసం, చిన్న పాల ప్యాకెట్లు, చిన్న చిన్న వర్క్స్ కోసం బండి తీసేదాని బదులు ఇది చాలా బెటర్. ఇన్ఫ్యాక్ట్ 120 రూపీస్ అయింది లీటర్. ఎనీవే, ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.